నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 15తో కవిత కస్టడీ 60 రోజులు పూర్తి. కొత్త ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ. తెలుగు రాష్ట్రాల్లో చివరి దశకు ప్రచారం. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరు. హైదరాబాద్ కు ఏపీ ఎలక్షన్ ఎఫెక్ట్. సొంతుళ్లకు పైనమైన సెటిలర్స్. ఏపీపై ఉపరితల ద్రోణి ప్రభావం. భారీ వర్షాలు కురిసే అవకాశం. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే ఒడిశాలో సార్వత్రిక సమరానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్న వేళ బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మే 13న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఒడిశాలో శనివారం ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కంధమాల్లో, 12 గంటల 15 నిమిషాలకు బొలంగిర్లో ప్రచారం చేసిన ప్రధాని మధ్యాహ్నం 2 గంటలకు బర్గర్లో ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు జార్ఖండ్లోని ఛత్రాలో ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలు బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలతో రోడ్లన్నీ కాషాయమయమయ్యాయి. మే 25న పోలింగ్ జరగనున్న భువనేశ్వర్ లోక్సభ స్థానం, దాని పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారంలో భాగంగా ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ, మనీ లాండరింగ్ కుంభకోణం కేసులో అరెస్టైన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఇబ్బందులు మరింత పెరిగాయి. ఒకవైపు బెయిల్ కోసం ఆమె ప్రయత్నాలు సాగిస్తుండగా మరోవైపు కొత్త ఛార్జ్షీట్ దాఖలైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెపై కొత్తగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో కవిత పేరును చేర్చారు. ఇదే కేసుతో సంబంధమున్న మరో 4 దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ప్రీత్ సింగ్, అరవింద్ సింగ్ పేర్లను కూడా ఈ ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో మొత్తం మీద ఇది 7వ ఛార్జ్షీట్. ఢిల్లీ మద్యం పాలసీ, మనీ లాండరింగ్ కేసులో తొలిసారిగా మార్చి 15వ తేదీన అరెస్ట్ అయ్యారు కవిత. అప్పట్లో ఆమెపై ఈడీ అధికారులు ఛార్జ్ షీట్ నమోదు చేశారు. 60 రోజుల లోపల నిందితులకు శిక్ష పడకపోతే మళ్లీ కొత్త ఛార్జ్ షీట్ ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15 నాటికి కాల వ్యవధి ముగుస్తున్నందున కొత్తగా ఛార్జ్ షీట్ పెట్టారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్ వివరాలు అసంబద్ధంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు రాసిన లేఖల్లో ఆరోపించడంపై ఈసీ తీవ్రంగా స్పందించింది. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించే ఎన్నికలపై ఓటర్లలోనూ రాజకీయ పార్టీల్లోనూ సందేహాలు లేవనెత్తి తప్పుదారి పట్టించేందుకు, గందరగోళం, అడ్డంకులు సృష్టించేందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఖర్గే లేఖ నిష్పక్షపాక్షిక ఎన్నికల ప్రక్రియపై సందేహాలు లేవనెత్తడంతో పాటు అసమ్మతిని, అరాచక పరిస్థితిని సృష్టించగలదని ఈసీ మండిపడింది. ఖర్గే ఆరోపణలను ఎన్నికల ప్రక్రియపై దాడిగా అభివర్ణించింది. మొదటి దశలో పోలింగ్ శాతాన్ని 5.5%, రెండో దశలో 5.74% పెంచేశారని, ఆ వివరాల విడుదలలోనూ జాప్యం చేశారని ఖర్గే చేసిన ఆరోపణలను ఈసీ ఖండించింది. కాగా ఖర్గే లేవనెత్తిన అంశాలపై ఈసీ స్పందించిన తీరు తీవ్ర విచారకరమని కాంగ్రెస్ ఆక్షేపించింది.
చేవెళ్ల లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని సినీ నటుడు చిరంజీవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. చిరంజీవి మాట్లాడిన వీడియో సందేశాన్ని ఎక్స్ వేదిక ద్వారా కొండా విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం పంచుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంతో కాలంగా నా స్నేహితుడు, నా కోడలు ఉపాసన ద్వారా దగ్గరి బంధువు కూడా. ఆయన సౌమ్యుడు, ఉత్తముడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయంగా ముందుకొచ్చి సమాజానికి సేవలు అందించడం ఎంతైనా అవసరం. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారు, విద్యాధికుడు అని చిరి చెప్పుకొచ్చారు. ఎంతో కాలంగా నా స్నేహితులు, అంతేకాక మా కోడలు ఉపాసన ద్వారా నాకు దగ్గర బంధువు కూడా. ఆయన సౌమ్యుడు, ఉత్తముడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయంగా ముందుకొచ్చి సమాజానికి సేవలు అందివ్వటం ఎంతైనా అవసరం. సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, విద్యాధికుడు, కేవలం ప్రజాసేవ చేయాలని చేవెళ్ల ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ తరపున చేవెళ్ల ఎంపీగా బరిలో ఉన్నారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధి మీకు తెలుసు. ఈ సందర్భంగా చేవెళ్ల ఓటర్లకు నా విన్నపం, మన చేవెళ్ల నియోజకవర్గ ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మీ విలువైన ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంతో కాలంగా నా స్నేహితులు, అంతేకాక మా కోడలు ఉపాసన ద్వారా నాకు దగ్గర బంధువు కూడా. ఆయన సౌమ్యుడు, ఉత్తముడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయంగా ముందుకొచ్చి సమాజానికి సేవలు అందివ్వటం ఎంతైనా అవసరం. సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, విద్యాధికుడు, కేవలం ప్రజాసేవ చేయాలని చేవెళ్ల ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ తరపున చేవెళ్ల ఎంపీగా బరిలో ఉన్నారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధి మీకు తెలుసు. ఈ సందర్భంగా చేవెళ్ల ఓటర్లకు నా విన్నపం, మన చేవెళ్ల నియోజకవర్గ ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మీ విలువైన ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశంలో 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన 4వ దశ ఓటింగ్ మే 13న జరగనుంది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్ ఏర్పాట్లు చేసింది. ఇలా సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వానికి తెరపడనుంది. అలాగే ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 13న సాయంత్రం 6 గంటల వరకు 2 రోజుల పాటు మద్యం షాపులను మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగే రోజు కూడా మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత సభలు, ర్యాలీలు, సమావేశాలపై కూడా నిషేధం విధించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈసీ ఆదేశాలు అమలు అవుతాయి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగరవాసులు పల్లబాట పట్టారు. ప్రయాణికులతో జేపీఎస్, ఎంజీపీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఎన్నికల వేళ టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ 2000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ ఎంజీపీఎస్ నుంచి 500 ప్రత్యేక బస్సులు, జేపీఎస్ బస్టాండ్ నుంచి 200 స్పెషల్ బస్సులు, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. 58 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13న ఏపీ ఎన్నికలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఓట్ల పండుగకు జనం పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారాన్ని 3 విడతల్లో నిర్వహించిన వైసీపీ అధినేత సీఎం జగన్ ఇవాళ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి కొన్ని గంటలు మాత్రమే వ్యవధి ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మధ్యాహ్నం కైకలూరులో ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఇక మధ్యాహ్నం 3 తర్వాత పిఠాపురంలో ఫినిషింగ్ టచ్ చేస్తారు. వైసీపీ అభ్యర్థి వంగ గీతను గెలిపించమని కోరనున్నారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సభ ముగిశాక
స్థానిక నేతలతో పోలింగ్ వ్యూహాల గురించి జగన్ చర్చించనున్నారు. పిఠాపురంలో గెలుపును ఇరు పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ పోరు జరగనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక నియోజకవర్గం మనుగూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి తుమ్మల కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించారని నీ కుటుంబాల సభ్యుడిగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మొన్న ఎన్నికల్లో నన్ను ఎట్లయితే మీరు ఆదరించారో, ఎట్లయితే ప్రేమించారో, భారీ మెజార్టీతో గెలిపించారో, మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పినపాక నియోజకవర్గంలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూస్తే ముగ్గురు మంత్రులు ఉన్నారు. మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా శరవేగంగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. మరి మరి మీకు ఏదైతే తెలుసో మరి మీకు తెలియదు కాదు. ప్రచార భాగంగా ఈ జిల్లాలో అధికంగా నిధులు తెచ్చి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటి కూడా అభివృద్ధి చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన ఎంతో అన్ని నియోజకవర్గాలు, అన్ని విలేజ్ లో ఎంతో పనిచేసి ఈ యొక్క ఖమ్మం జిల్లాకు పనిచేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. పెద్దలు, పూజ్యులు, తండ్రిలతో సమానమైన వ్యక్తులు. ఆయన కాలం మనం 100% ఒప్పుకోవాల్సిందే. దాని తర్వాత మా అన్న పినపాక ఎమ్మెల్యే కొంచెం ఆదమర్శి ఉంటే భవిష్యత్తు మనకి ఇబ్బందులు వస్తాయి. ఎందుకనంటే మీరు చూస్తున్నారు, మొన్న 5 నెలల క్రితం మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఓటు ద్వారా ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కష్టపడ్డటువంటి వ్యక్తి, పార్టీ నిద్రావస్థలో ఉన్న నిద్ర లేపి ఉరికిచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి యువకుడు రేవంత్ రెడ్డి గారిని అందరూ కలిసి ఈరోజు ముఖ్యమంత్రిగా చేసుకోవటం జరిగింది. తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అవకాశాన్ని, ప్రజా తీర్పుని కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు గుంటకాల నక్కలా కాపలా కాసుకొని ఉన్నారు. రేపో మాపో పోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి బీరాలు తీస్తున్నారు. మొన్నటిదాకా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కూడా నీతి మారినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. యాదగిరిగుట్ట మండలం, గౌరాయిపల్లి, గుండాల మండలం, పాచిల్లి గ్రామం, రాజపేట మండలం, చల్లూరు, రేణికుంట, తురకపల్లి మండలం, దత్తాయిపల్లి గ్రామాల నుండి కాంగ్రెస్లోకి చేరారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధ్వానంగా మారిందని టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బొల్ల సతీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురం పట్టణంలో టీడీపీ ప్రొఫెషనల్ స్వింగ్ ఆధ్వర్యంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి గట్టి హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావుల విజయాన్ని ఆకాంక్షిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలలో ఐటీ, సాఫ్ట్వేర్ రంగాలలో పనిచేస్తున్న స్థానిక యువత ఈ ర్యాలీలో పాల్గొని టీడీపీకి మద్దతుగా నినాదాలు చేశారు. మేము సైతం రాష్ట్రం కోసం, ఓట్ ఫర్ సిపిఎన్, బాబు కావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ ఐటీ యువత నినాదాలతో హోరెత్తించారు. ఐటీ నిపుణులు, యువకులు వివిధ నగరాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళంతా ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ అమలాపురం తెలుగుదేశం పార్టీ
పార్లమెంట్ అభ్యర్థి గంటా హరీష్ మాధురి గారు, అలాగే అసెంబ్లీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు గారికి మద్దతుగా అమలాపురం పట్టణంలో ప్రచారం చేస్తున్నారు. వారికి సంఘీభావం తెలియజేయడం కోసం మేము కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ రోజున గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతోంది. యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేని దుస్థితికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు జే ట్యాక్స్ కి భయపడి అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. పరిశ్రమలు మూతపడిపోవడం జరిగింది. దాదాపు 20 లక్షల మంది యువత ఉపాధి లేక అల్లాడిపోయే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర నగరాలకి వలస పోయి మన యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని జీవించాల్సిన దుస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీసుకొచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజున రాష్ట్ర మంత్రిగా లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఐటీ కంపెనీలని, వివిధ పరిశ్రమల్ని తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎంతో కృషి చేశారు. విశాఖలో కానీ, తిరుపతిలో కానీ, గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో కానీ అనేక ఐటీ కంపెనీలు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు కావడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక కంపెనీలు మూతపడిపోవడం, వివిధ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రం బాగుపడాలి అనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న యువత ఏకమై, ఐటీ యువత అంతా ఏకమై ప్రొఫెషనల్స్ వింగ్ ఏర్పడి తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఆ రోజునే ఈ ఏపీకి భవిష్యత్తు అని ఉంటుంది, బాబు రావాలి జాబు రావాలి అనే ఒక సంకల్పంతో యువత అంతా నడుం బిగించి ఈ రోజున ప్రచారంలో దిగి వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. అలాగే మన యువత కూడా ఇక్కడ అమలాపురంలో ఈ ప్రచారం చేయడం చాలా ఆహ్వానించదగిన పరిణామం. ప్రజలందరికీ ఈ ప్రొఫెషనల్ వింగ్ తరఫున మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులందరినీ గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్ భౌతిక బంగారు బాటలు వేయాలని విజ్ఞప్తి. హైదరాబాద్ ఖాళీ అవుతోంది. జనాలు సొంతూళ్ల బాట పట్టారు. ఈ 13న ఓట్ల పండగ ఉండటంతో సిటీ జనం స్వస్థలాలకు కదిలారు. ఓటు వేయడానికి పెద్ద ఎత్తున వారి వారి ప్రాంతాలకు వెళ్తున్నారు. మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల కోసం ప్రజలు ఓటు వేయడానికి వెళ్తున్నారు. ఆ విశేషాలేమిటో చూద్దాం. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసినట్లు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండల ఎన్నికల ఎఫ్ఎస్టీ ఇన్ఛార్జి విజేంద్రరావు ఈ నెల 8న పట్టణంలో ఎన్నికల ప్రచారంలో అరవింద్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి హిందువులకు ప్రమాదకరంగా మారారని, జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డంకిగా మారారని ఫిర్యాదు చేశారు. మరియు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారు. ఎంపీపీపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది. మొన్నటి వరకు ఎండతో విలవిలలాడిన ఏపీ ప్రజలకు ఈ వర్షాలు ఊరట కలిగించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. ఈ 2 జిల్లాల్లో ఎండిపోయిన చెరువులు, కుంటలు ఇప్పుడిప్పుడే జలకళలు సైతం సంతరించుకుంటున్నాయి. ఇదే పరిస్థితి మరో 2 రోజుల పాటు కొనసాగితే అవకాశాలు కూడా లేకపోలేదు. వచ్చే 3 రోజుల పాటు అంటే ఈ నెల 14వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ, ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థలు తెలియజేశాయి.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండ్ల గణేష్ ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులంతా గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉంటారని చెప్పారు. దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడించారు. భారత్కు గుర్తింపు వచ్చిందంటే దానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని చెప్పారు. ప్రేమతో ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకి, కరీంనగర్ జిల్లాని గుండెల్లో పెట్టుకుని తెలంగాణ వ్యాప్తమే కాకుండా భారతదేశం అంతటా తనకంటూ ప్రత్యేక స్థానంతో ముందుకు దూసుకుపోతున్న టైగర్ దుద్దిన్న శ్రీధరబాబు గారికి, కాకా వెంకటస్వామి గారు ముద్దుల మనమడు, ఆయన నిజమైన రాజకీయ వారసుడు, రాబోయే 30 సంవత్సరాల పాటు ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని ముందుకు నడిపించబోయే ధీరుడు, యువ ధీరుడు, మగ ధీరుడు కావాలి. మీ అందరి ఆశీస్సులు వంశీకృష్ణకు ఉండాలని ఈ రోజు భారతదేశంలో మీ అందరికీ కూడా చెప్తున్నా, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. అందరూ శ్రీరామ్ శ్రీరామ్ అంటున్నారు. మేము శ్రీరామ్ భక్తులమే, మేము హిందువులమే, మేము మైనార్టీని ప్రేమిస్తాం, ముస్లింలను అభిమానిస్తాం, క్రిస్టియన్ని గౌరవిస్తాం. ప్రతి భారతీయుడు మా సోదరుడే, ప్రతి భారతీయులందరూ మా సోదరి మళ్ళీ. కానీ మేమెప్పుడు గాంధీ కుటుంబానికి విజయనం. ఇందిరాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశ చిత్రపటం చెక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ వాదులందరూ కష్టపడి చెమటోర్చి జైలుకు పోయి ప్రాణాలు అర్పించి పోరాడి బ్రిటిష్ దగ్గర నుంచి దేశాన్ని గుంజుకొని మన భారతదేశం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఎందరో వచ్చి మేం తీసుకొస్తున్నాం అన్నారు. న్యాయమా? మీ చరిత్ర 45 సంవత్సరాలు పుట్టిన బీజేపీ పార్టీ, 100 సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో గోవా నుండి విజయవాడకు లారీలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. పట్టుబడ్డ లారీని బాలానగర్ మండల పోలీస్ స్టేషన్కి తరలించారు. పట్టుబడ్డ మద్యం విలువ 2 కోట్లకు పైగా విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాలు దేశంలోనే చాలా ఉన్నాయి. అయితే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. ఒక రాష్ట్రం నుంచి అయితే 72 ఏళ్లలో కేవలం 3 మహిళలే లోక్సభకు ఎన్నికయ్యారు. ఇంతకు ఏ రాష్ట్రం అది? అక్కడే మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ఎందుకు ఆసక్తి చూపడం లేదు? ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి వినని వారు ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ని యాపిల్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక్కడ యాపిల్స్ విరివిగా కాస్తాయి. హిమాచల్ పశ్చిమ హిమాలయాల నడిబొడ్డున ఉంది. దీన్ని దేవ్ భూమిగా కూడా పిలుస్తారు. దేవతల నివాసంగా నమ్ముతారు. ఎత్తైన పర్వతాలు, మంచుతో నిండిన శిఖరాలు, శక్తివంతమైన నదులు, ఆకట్టుకునే ప్రవాహాలు, సుందరమైన జలపాతాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి, ఉద్యానవనాలు, దట్టమైన అడవులు, పచ్చని వృక్ష సంపదకు నిలయం హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఓటర్లలో సుమారు 49% మంది మహిళలు ఉన్నప్పటికీ చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువ. లోక్సభకు ఎన్నికైన మహిళా ఎంపీలు గడిచిన 72 ఏళ్లలో కేవలం 3. గెలిచిన ఆ 3లో రాజకుమారి అమృత్ కౌర్, చంద్రేష్ కుమారి, ప్రతిభా సింగ్ ఉన్నారు. ఈ 3 కూడా రాజ కుటుంబాలకు చెందినవారు కావడం విశేషం.
కపుర్తల రాజకుటుంబానికి చెందిన అమృత్ కౌర్ భారతదేశపు మొదటి ఆరోగ్య మంత్రి. 1952లో మండి నియోజకవర్గం నుండి ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984 వరకు ఏ మహిళకు టికెట్ లభించలేదు. 1984లో హిమాచల్ ప్రదేశ్లోని జోధ్పూర్ రాజకుటుంబానికి చెందిన చంద్రేష్ కుమారి హిమాచల్ ప్రదేశ్కి కోడలుగా వచ్చారు. కాంగ్రా నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. అప్పటి ప్రధాని ఇందిరా హత్య దరిమిలా వచ్చిన సానుభూతి పవనాలతో ఆమె విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ 1998లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆమె భర్త ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో వీరభద్ర సింగ్ మండి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిభా సింగ్ విజయం సాధించారు. ఆమె మళ్లీ 2014లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ చేతిలో ఓడిపోయింది. ఆయనే 2019లో మరలా గెలిచారు. మార్చి 2021లో రామ్ స్వరూప్ మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. నాటి ఉప ఎన్నికల్లో ప్రతిభా సింగ్ మూడోసారి గెలుపొందారు. రెండు 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కమల్ కాంతా బాత్రాను హమీర్పూర్ నుండి పోటీకి నిలబెట్టింది. అయితే ఆమె కేవలం 15,329 ఓట్లతో ఓడిపోయింది. 68 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో కూడా మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. 1967 వరకు ఒక్క మహిళ కూడా ఎన్నిక కాలేదు. 1977లో ఒకరు, 2022లో ఒక మహిళ మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొత్తం మీద రాష్ట్ర అసెంబ్లీకి 7 మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. అలాగే ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 8 మంది మహిళలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతానికి వస్తే మండి స్థానం నుంచి బీజేపీ తరపున ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్, కాంగ్రా స్థానం నుంచి బీఎస్పీ తరపున రేఖా రాణి పోటీ చేస్తున్నారు. వేరే మహిళలు ఎవరూ కూడా ఎన్నికల బరిలో లేరు. మొత్తం మీద చూస్తే మహిళలు రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగడం, తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడం పెద్ద సవాలని చెప్పుకోవాలి. ఇందుకు హిమాచల్ ప్రదేశ్ మినహాయింపు కాదు. మహిళలు ముందుకు రావడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండాలి. రాజకీయ పార్టీలు కూడా వారిని ఎంకరేజ్ చేస్తూ టికెట్లు ఇవ్వాలి. ఎందుకో హిమాచల్లో మహిళలు అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. రాజకీయ పార్టీలు కూడా మహిళలను కూడా ప్రోత్సహించడం లేదనే విమర్శలున్నాయి. మహిళా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు అన్ని విధాలా ప్రయత్నిస్తాయి. కానీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో మాత్రం మహిళలకు అవకాశాలు తక్కువేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళా ఓటర్ల భాగస్వామ్యం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పురుష ఓటర్లను మించిపోయింది. కానీ ఎన్నికల పట్ల మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడంతా ఇన్స్టా రీల్స్ రోజులు. పాపులర్ అయ్యేందుకు సోషల్ మీడియా ఓ వేదిక అయింది. దీంతో చాలా మంది రకరకాల వీడియోలతో అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్లో రీల్స్కు ప్రత్యేక ప్లేసే ఉంది. అయితే ఇటీవల లక్నో హైవేపై ఓ అమ్మాయి తన చేతిలో పిస్టోల్తో ఆ రీల్స్ కోసం డాన్స్ చేసింది. పాపులర్ యూట్యూబర్ సిమ్రాన్ యాదవ్ లక్నో హైవేపై ఓ భోజ్పురి పాటపై స్టెప్పులేసింది. ఇన్ఫ్లుయెన్సర్స్ డాన్స్ చేస్తున్న వీడియోను ఓ అడ్వకేట్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ అమ్మాయిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించినట్లు పోలీసులు వెల్లడించారు. వీడియో పట్ల సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.
అజిత్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ అని అధిక రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలయ్యింది. ఇందుకోసం చిత్ర బృందం ఓ భారీ సెట్ ను సిద్ధం చేసింది. అందులోనే అజిత్ తో పాటు మిగిలిన కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది అజిత్ 63వ సినిమా కావడం విశేషం. కాగా అజిత్ నటించిన విదా మయూర్చి షూటింగ్ పూర్తయింది. గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ త్రిపాభినయం చేస్తున్నారు. 3 వైవిధ్యమైన పాత్రలను తొలిసారిగా అజిత్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఛాయాగ్రహణ బాధ్యతలు అభినందన్ రామానుజం చేపట్టారు. నంద్యాలలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఒకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు నేను కొన్ని సమస్యలు మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముళ్ళు మీరు చెప్పాలి, సూటిగా అడుగుతున్నా. మీకు విధ్వంస పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా? నేను అభివృద్ధి రెండో చెప్తే మీరు అది చెప్పాలి. మీకు విధ్వంస పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా? మీకు సమిక్షేమ పాలన కావాలన్నా, సంక్షోభ పాలన కావాలన్నా? సమిక్షేమ పాలన. 3, మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా? గంజాయి అదే మారిగా డ్రగ్స్ కావాలా? తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. జాబు కావాలన్నా, గంజాయి కావాలన్నా? జాబు కావాలి. నడిపించే నాయకుడు కావాలా, నరరూప రాక్షసుడు కావాలా? మీకు విలువ ఇచ్చే సీఎం కావాలా, ఒక నియంత మీకు సీఎంగా సైకో కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆస్తులకు రక్షణ కావాలా, వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కావాలా అని అడుగుతున్నా. నడుములు విరిచే దారుణమైన రోడ్లు కావాలా, రహదారి భద్రత కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చూసే దొంగ వల్ల మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయం పెంచే నాయకుడు కావాలనో మీరే ఆలోచించమని కోరుతున్నా. మందుబాబులో మీరు కూడా ఆలోచించండి. 40 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత ఈరోజు? 200 అవునా కాదా? జే ట్యాక్స్, జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండ్ ఆన్లైన్ పేమెంట్లు ఉన్నాయా ఎక్కడన్నా బ్రాండెడ్ షాపుల్లో? నేను అడుగుతున్నా, నువ్వు ఎందుకు ఆన్లైన్లో పేమెంట్ తీసుకోలేదో చెప్పిన తర్వాత ఓటు అడుగు. మాట తప్పావు. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు? చేశాడా ఆడబిడ్డలు? చేస్తారని నమ్మకం ఉందా మీకు? కొంచెం వాళ్ళు పెంచారు, నమ్మకం లేదు. నేను ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు ఒక మోసకారివి, నువ్వు ప్రజల్ని పీక్కు తినే ఒక పీనుగువి. అందుకే అడుగుతున్నా, ఎందుకు బ్రాండీ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ లేవో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఇంకో పక్క నేను మందు బాబులకు అందరికి హామీ ఇస్తున్నా, జే బ్రాండ్ రద్దు చేస్తా, మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, ధరలు కూడా నియంత్రణ చేస్తా. కరెంటు బిల్లులు నియంత్రణ కావాలా, లేకపోతే షాకు కొట్టే కరెంటు బిల్లు కావాలా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి? ఎన్నిసార్లు పెరిగాయి? 200 రూపాయలు ఇప్పుడు ఎంత అయింది? నేనున్నప్పుడు కరెంటు కొడుతుందా? కరెంటు షాక్ ఉందా? అది తెలుగుదేశం పార్టీ సమర్థత. ఇది వీళ్ళ చేతగానితనం. ఉచిత ఇసుక కావాలన్నా, ఇసుక మాఫియా కావాలన్నా? మీకు ఉచిత ఇసుక అవసరం ఉందా లేదా? ఈరోజు రేపు ఎల్లుండు మీ మైండ్లో ఇదే ఉండాలి.
మరిచిపోతే ఎక్కడన్నా మళ్ళా ఫ్యాన్ గాని తిరిగితే ఆ ప్రాంతానికి వచ్చేది గొడ్డలి. సిద్ధమా ఆడబిడ్డల గొడ్డలకి? తమ్ముళ్ళు ఇప్పటికైనా అడుగుతున్నా, అన్ని అబద్ధాలే చెప్తాడు. వాస్తవం చెప్పబోయా, మీ బాబాయిని ఎవరు చంపారు? ఎవరు చంపారు చెప్పబోయా? నీ చెల్లెలు అడుగుతాను చెప్పబోయా? పోనీ నేను అడిగాను చెప్పబోయా? మా ప్రజలు అడుగుతున్నారు, చెప్పాలా లేదా? కోడి కత్తి డ్రామా మీకు కావాలనా? గులకరాయి డ్రామా మీకు కావాలనా? మీకు కావాల్సింది అభివృద్ధి అవునా కాదా? అందుకే నేను చెప్తున్నాను, బాబాయిని గొడ్డలి వేడితో చంపేసిన వాడు, చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు ఎక్కడన్నా చూసారా తల్లి? నీ కొడుకు చేసిన ఒప్పుకుంటావా? నీ కొడుకు నీ కూతుర్ని ఏ బట్ట కట్టుకున్నారో చీర గురించి మాట్లాడే ఒక సైకోని ఏమనాలని అడుగుతున్నా. ఇష్టం లేకపోతే గమ్మనుండు. పుట్టుకని ప్రశ్నిస్తున్నారు అంటే తల్లి శీలాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చారంటే ఏమనాలి? తర్వాత ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు, ఏమనాలి? వీళ్ళు మనుషులా? వీళ్ళు తల్లిని ఉపయోగించుకున్నాడా లేదా? గౌరవ అధ్యక్షురాలుగా చేశాడా లేదా? ఇప్పుడు ఎక్కడుంది ఆ తల్లి? తల్లిని చూడని వాళ్ళ మిమ్మల్ని చూస్తారా? తల్లి లెక్క లేకుండా తయారైపోయింది. బాబాయిని చంపినోడు ఎవరిని లెక్క పెట్టుకుంటాడో? ఎవరిని లెక్క పెట్టుకోడు. అందుకే నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నాను, ఈరోజు ఇంటింటి దగ్గర, పాన్ షాప్ దగ్గర, కిరాణా షాప్ దగ్గర, హోటల్ దగ్గర, ఇంట్లో కూర్చోండి. నేను ఒక మేనిఫెస్టో ఇచ్చా, అతను ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. ఫోన్ ఆయన ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. నేను తిరుగుతున్నా, ఆయన తిరుగుతున్నాడు. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, రోజువారీగా మీటింగుల్లో మాట్లాడుతున్నాడా లేదా? ఏమైనా కొత్త విషయాలు ఒక్కటి చెప్పాడా? ఏమైనా చెప్పాడా? ఈరోజు కడపటి రోజైనా ఒక మాట చెప్తాడంటే ఆయన మాట్లాడింది చిలకలూరుపేటలో ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్ అంట. ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు. జగన్ కోటేస్తే పథకాలు కొనసాగింపు, లేకపోతే పథకాలకు ముగింపే. నేను వస్తే పథకాలు ఉండవంట. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, నేను పేదవాళ్ళ పక్షాన ఉంటాను, సంక్షేమం ఉంటుంది. నేను చేసిన అభివృద్ధి వల్ల నువ్వు బటన్ నొక్కావు, ఇప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి వల్ల బటన్ ఆగిపోయింది. నొక్కే పరిస్థితిలో లేడు, అప్పులు తెచ్చే పరిస్థితిలో ఉన్నాడు. జనవరిలో డీబీటీకి బటన్ నొక్కితే మేలో కూడా రాలా. ఏమమ్మా ఎన్ని గంటలు పడుతుంది ఒక ఫోన్లో నుంచి బటన్ నొక్కితే? ఎంత సమయం పడుతుంది తమ్ముళ్ళు? ఎంత సమయం పడుతుంది? 1 సెకండే కదా. ఏమమ్మా మీకు అర్థమైందా లేదా? దొంగ అట్లాడే దొంగ బటన్ నొక్కాడంట, డబ్బులు ఇవ్వలేదంట, ఇప్పుడు ఇస్తాడంట. మా తమ్ముళ్ళు సైకిల్ పైకెత్తారు, సైకిల్ ఎగరాలి, దూసుకెళ్ళాలి. 99% హామీలన్నీ పూర్తి చేశాడంట. చేశాడా అని అడుగుతున్నా. మీ జీవితంలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అక్కలకు చెల్లెమ్మలకు ఇళ్ళు కట్టాడంట. ఏం కట్టాడా? ఇళ్ళు బాగున్నాయి కదా. మీరందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు కదా, ప్యాలెస్ లో కదా. జగన్ ప్యాలెస్ లో ఉండే అలవాటు మీకు కూడా ఒక ప్యాలెస్ కట్టించాడా? లేదమ్మా కట్టాడు. చెప్తున్నాడమ్మా ఆయన కట్టానని. కట్టలేదా? అరే నేనే మోసపోయానా? అంటే ఎలాంటి పిచ్చోడంటే ఊహాగానంలో ఉన్నాడు. నేను విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నా, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులబాయిలో ఉంది, బెంగళూరులో ఉంది. ఈ పేదవాళ్ళు కూడా ప్యాలెస్ ఉందని ఆనందపడమంటున్నాడు మిమ్మల్ని అందరినీ. వస్తుంది ఆనందం మీకు?
నేను కట్టిన టిట్కో ఇళ్ళు మీకు ఇచ్చుంటే అది ఒక ఆస్తి తయారయ్యేది. దాన్ని చెడగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నన్ను నమ్మొద్దంటాడు, ఆయన నమ్మాలంట. నమ్మతారా తమ్ముళ్ళు? మీ మెడకు మీరే నేనేదో డబ్బులు ఇస్తానంట, ఆయన డబ్బులు ఇవ్వడంట. నేను అడుగుతున్నా ఒక మాట, ఈరోజు గ్రామ ఫోన్ రికార్డు బారుగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మళ్ళా వేస్తానే ఉంటాడు. ఈ ఎన్నికల సమయంలో ఇద్దప్ప వేరే ఏమీ తెలియని వ్యక్తి, ఏమీ చెప్పలేని వ్యక్తి, భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పే దమ్ము లేని వ్యక్తి. నేను అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తానే సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పేదవాళ్లకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరి దగ్గర ఒకటి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే సూపర్ 6 తీసుకొచ్చాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. తమ్ముళ్ళు ఆయన అవమానాలు పడ్డాడు, నేను అవమానాలు పడ్డా సైకో వల్ల. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా పని చేశాడా? చేశాడా పని? ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు? మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పు లేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా? తప్పవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు, అసహ్యం